Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సోదర సోదరులారా, today's verse for our meditation is taken from the book of Jeremiah, chapter 31, verse 3. ఈ దినం మన ధ్యానం కొరకే తీసుకున్నటువంటి వచనము ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 3వ వచనం. Very famous verse. చాలా బాగా పరిచయమైనటువంటి వచనం. I have loved thee with an everlasting love. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. Here the context is ఇటువంటి సందర్భం ఏంటంటే, that the Israelites have been suffering from the discipline of God for failure to keep their side the covenant he hath made with him. ఇశ్రాయేలు ప్రజలు దేవుడు తనతో చేసినటువంటి ఆ యొక్క నిబంధన విషయమై దాన్ని నెరవేర్చే విషయంలో వారు తప్పిపోయినారు గనుక దేవుడు తాను చేస్తూ వచ్చినటువంటి మాటలు అక్కడ కనబడతా ఉన్నాయి. When we think of their condition, వారి యొక్క పరిస్థితిని గురించి మనం ఆలోచించినప్పుడు in the previous chapter 30 verse 15, 30వ అధ్యాయము 15వ వచనంలో చూస్తే what the Lord is telling, ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు, because of your great guilt and many sins I have done these things to you. నీకు కలిగినటువంటి నీ పాపంలో విస్తరించినందున నీ దోషులను బట్టి నేను నిన్ను ఇలాగు చేయుచున్నాను. But in this chapter, ఈ యొక్క అధ్యాయంలో again God promises to restore them again as he did in the past. ఆయన గతములో చేసినట్లుగా మరొకసారి వారిని సమకూరుస్తారని ప్రభు చెప్తా ఉన్నాడు. Dear ones, ప్రియులారా, once again I am telling, మరొకసారి మీతో చెప్తున్నా, no matter what we are going through in this life, ఈ జీవితంలో మనం ఏ పరిస్థితుల గుండా వెళ్ళినా కూడా we can always repent and turn back to him. మనం ఎల్లప్పుడూ కూడా పశ్చాత్తాపడి దేవుని వైపు మనం తిరగవచ్చు. The Lord's ears are not deaf to hear the cry of a repentant sinner. ఈ యొక్క పశ్చాత్తాపడేటువంటి పాపి యొక్క మొరను వినటానికి దేవుని యొక్క చెవులు అవి మందం కాలేదు. And he delights to respond immediately. ఆయన స్పందించడానికి ఎంతో ఆనందించేవాడుగా ఉన్నాడు. He forgives completely. ఆయన సంపూర్ణంగా He క్షమిస్తాడు. forgives unconditionally. షరతు లేకుండా He క్షమిస్తాడు. forgives immediately. వెంటనే క్షమిస్తాడు. Oh, he forgives freely. ఆయన ఉచితంగా క్షమిస్తాడు. He will forgive us just as he taught us to forgive. ఆయన మనల్ని క్షమించే విధానంలో ఆయన మనల్ని క్షమిస్తా ఉంటాడు. He loves us that much. ఆయన అంతగా మనల్ని ప్రేమిస్తాడు. But he also loves us so much that he will discipline us in order to bring us back. మనల్ని తిరిగి తీసుకొని రావటానికి ఎంతగా ఆయన ప్రేమించలో ఆయన మనల్ని క్రమశిక్షణ పరుస్తా ఉంటాడు. He loves us so much. ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తా ఉంటాడు. Suppose a boy is committing mistake. ఉదాహరణకు ఒక బాలుడు పొరపాటు చేస్తే, You know that it is a mistake. అది పొరపాటు అని తెలుసు. If you are not disciplining him means you are not loving him. ఆ యొక్క వ్యక్తిని నువ్వు క్రమశిక్షణ పరచకుంటే నా వ్యక్తిని నువ్వు ప్రేమించడం లేదు. Let him do all bad things. ఆ యొక్క చెడు సంగతులన్నీ చేయనివ్వు. But if you call him కానీ నువ్వు ఆయనను and పిలిచినప్పుడు, if you punish him, ఆయన శిక్షిస్తే, if you discipline him, ఆయన క్రమశిక్షణ పరుస్తే, then you are loving him out of love. You are telling that you walk in the right way, not the wrong way. నువ్వు ఆ వ్యక్తిని అలా చేయటం ద్వారా నువ్వు ప్రేమిస్తా ఉన్నా, తద్వారా సరైనటువంటి మార్గంలో నడుచుకోమని ఆ అబ్బాయికి చెప్తా So ఉన్నావు. why God is disciplining us? దేవుడు మనల్ని ఎందుకు క్రమశిక్షణ To turn పరుస్తున్నాడు? us back unto him. ఆయన ఏదో తిరిగి మనం తిరగాలని. That speaks of his love. అది ఆయన ప్రేమను తెలియజేస్తా He ఉంది. never wants us to be away from him. మనం ఆయన నుండి ఎల్లప్పుడూ దూరంగా ఉండాలని ఆయన కోరడం లేదు. In the beginning, ఆరంభంలో when God created Adam and Eve, దేవుడు ఆదాము వాళ్ళని సృజించినప్పుడు he created them just like himself, దేవుడు తన వలే వారిని చేస్తా వచ్చాడు. holy beings. పరిశుద్ధులుగా చేశాడు. But due to their disobedience to the word of God, వారి దేవుని మాటకు అవిధేయత చూపించిన they కారణాల have బట్టి fallen into sin. వారు పాపములో పడిపోయారు. They lost the fellowship with God. వారు దేవునితో సహవాసాన్ని This పోగొట్టుకున్నారు. is a well-known thing to every one of us. ఇది మనలో ప్రతి ఒక్కరు కూడా బాగా పరిచయం Then అయినటువంటి. God can create another Adam and Eve. దేవుడు ఇంకొక ఆదాము వల్ల ఆయన చేయొచ్చు. But he is sovereign. అయితే ఆయన సార్వభౌముడు. He did not do so. ఆయన అలాగూ చేయలేదు. He went even to the extent of laying down his life to restore the fallen man. ఆయన పడిపోయినటువంటి మానవుని సమకూర్చడానికి తన ప్రాణాన్ని పెట్టేట్లుగా ఆయన వచ్చాడు. He can remove that Adam and Eve. ఆయన ఆదాము వల్ల తీసివేయొచ్చు. He can create a new Adam and new Eve. ఆయన నూతన ఆదాము నూతన అవ్వను ఆయన చేయొచ్చు. Oh, that is not love. అయితే అది ప్రేమ కాదు, That is punishment. అది శిక్ష. Here we can see the love of God. ఇక్కడ దేవుని యొక్క ప్రేమను మనం చూస్తున్నాం. We all know the ultimate love of God. దేవుని యొక్క ఆ యొక్క చిట్ట ఆ ప్రేమ ఏంటో మనకు తెలుసు. So to draw us back in the New Testament is we know that his unfailing kindness went to the extent of sending his only begotten son Jesus Christ to take our sins on the cross. ఆ నూతన నిబంధన యుగంలో ఉన్నటువంటి మనకు ఆయన తన యేసు ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని ఆ కల్వరి శిలువ మీద తన ప్రాణం పెట్టినట్లుగా ఆ దేవుని ప్రేమ ఉంటా వచ్చింది. And that is what we read in John 3:16. అదే యోహాను సువార్త 3:16లో రాయబడింది. God so loved the world that he gave his only begotten son, that whosoever believeth in him
should not perish but have everlasting life. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. The love of the Lord is everlasting. ప్రభు యొక్క ప్రేమ అది శాశ్వతమైనటువంటి ప్రేమ. Some of the words in the Bible are beyond our understanding. బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి కొన్ని మాటలు చూస్తే అవి మన గ్రాహ్యానికి మించినటువంటివి. Our minds can understand things up to some extent only. మన మనసులు చూస్తే అవి కొంత మటుకే కొన్ని సంగతులను అర్థం God చేసుకోగలుగుతాయి. is a God of infinite wisdom. మన దేవుడు చూస్తే ఆయన అనంతమైన జ్ఞానం కలిగిన వాడు. So it is difficult to understand some of his statements with the finite wisdom. ఆయన మనము కలిగినటువంటి హద్దుబాట్లు కలిగిన ఈ యొక్క మనసుతో ఆయన అనంతమైన మాటలు మనం గ్రహించలేము. One of such words is everlasting. ఆ మాటల్లో ఒక మాట ఏంటంటే శాశ్వతమైన. As human beings, we can understand time, మానవులుగా మనము ఈ యొక్క సమయాన్ని అర్థం చేసుకుంటాం. and our minds are tuned to time. మన యొక్క మనసు చూస్తే ఆ సమయానికే ఇంకా దానికి సరిపోయిందిగా ఉంటుంది. If someone says, ఎవరో ఇలాగంటే I am loving you for the last 10 years, నేను గత 10 సంవత్సరాలు నేను నిన్ను ప్రేమిస్తున్నానంటే we can understand. అర్థమవుతుంది. Because our minds can understand only time. ఎందుకంటే మన యొక్క మనసు సమయాన్ని మాత్రమే గ్రహిస్తాయి. I am loving you for the last 100 years. గడిచిన 100 సంవత్సరాలు నేను ప్రేమిస్తా ఉన్నాను. Oh, we can understand it. దాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. I am loving you for the last 1000 years. గడిచిన 1000 సంవత్సరాలు నేను We ప్రేమిస్తున్నానంటే can understand. దాన్ని అర్థం But చేసుకుంటాం. if someone says, కానీ ఎవరైనా ఇలాగంటే I am loving you with an everlasting love, శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నానంటే that word everlasting or eternal is beyond our ఈ imagination. యొక్క శాశ్వతము నిత్యత్వం అనేటువంటి ఈ యొక్క మాటలు అవి మన యొక్క గ్రాహ్యానికి మించినటువంటివి. Our chip, our brain is so small. మన యొక్క మనసు ఆ యొక్క చూస్తే మెదడు అది చాలా Our చిన్నది. wisdom is finite. మన యొక్క జ్ఞానం చూస్తే అది అందుబాటులో కలిగింది. Everlasting means that is of the infinite knowledge. ఆ యొక్క శాశ్వతము అంటే అది అనంతమైనటువంటి జ్ఞానము. So when you can't understand, what you have to do? నీకు అర్థం కానప్పుడు నువ్వేం చేయాలి? You have to believe it. నువ్వు అది విశ్వసించాలి. Because you cannot understand. ఎందుకంటే అది నీకు అర్థం కాదు. With our limited knowledge, when we see the scriptures, మనం మన హద్దుబాట్లు కలిగిన మనసుతో లేఖనాలు మనం చూసినప్పుడు, for example, if we read Psalm 139, ఉదాహరణకు 139వ కీర్తన మనం చూస్తే, if you read from verses 13 to 16, 13వ వచనం నుండి 16 వరకు మనం చూస్తే what the psalmist is writing, ఆ కీర్తనకారుడు ఏం రాస్తున్నాడు? the Lord saw us when we were like a small substance in our mother's womb. మన తల్లి గర్భమందు ఒక చిన్న ఒక విధంగా మనం పిండంగా ఉన్నప్పుడే ఆయన కళ్ళు మనం చూసాయి. I am reading 13 to 16. 13 నుండి 16 వరకు నేను చదువుతున్నాను. For thou hast possessed my reins, that thou hast covered me in my mother's womb. I will praise thee, for I am fearfully and wonderfully made. Marvelous are thy works, and that my soul knoweth right well. My substance was not hid from me, when I was made in secret, and curiously wrought in the lowest parts of the earth. Thine eyes did see my substance, yet being unperfect, and in thy book all my members were written, which is continuance they were fashioned, when as yet there was none of them. నా అంతరింద్రమును నీవే కలుగజేస్తువి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యము నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. నీ కార్యములు ఆశ్చర్యములు, ఆ సంగతి నాకు బాగా తెలిసి ఉన్నది. నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములో విచిత్రముగా నిర్మింపబడిన నాడు, నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములో ఒకటైనను కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితములాయెను. What David is writing? దావీదు ఏమి రాస్తున్నాడు? When I was a small substance in my mother's womb, నేను నా తల్లి గర్భమందు చిన్న పిండమునై ఉండగా your eyes have seen. నీ కన్నులు నన్ను చూచెను. But see Jeremiah, అయితే ఇర్మియాను చూడండి, he goes a little bit further, and what he is telling, ఆయన ఇక ముందు వెళ్ళి ఆయన ఏమంటున్నాడు? God hath chosen me even before I was formed in my mother's womb. నా తల్లి గర్భమందు నేను రూపింపబడక మునిపే నీ కన్నులు నన్ను చూచెను I'm అంటాడు. reading Jeremiah 1:5. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నాను. Before I formed thee in the belly, I knew thee, and before thou came forth out of the womb, I sanctified thee, and I ordained thee a prophet unto the nations. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షం ఇలాగూ సెలవిచ్చును, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. See the difference? ఇందులో ఉన్న వ్యత్యాసం What చూడండి. David is telling. దావీదు ఏమంటున్నాడు? When I was a small substance in my mother's womb, నేను నా తల్లి గర్భమందు చిన్న పిండమునై ఉండగా you have seen me. నీ కన్నులను చూసే. What Jeremiah says? ఇర్మియా ఏమంటున్నాడు? Even before I was formed in my mother's
womb you have chosen me. నా తల్లి గర్భమందు నేను రూపింపబడక మునిపే నీ కనులు నన్ను చూశాయి. Having much more revelation from God, దేవుని నుండి ఇంకా అధికమైన బయలుపరుపు పొందినటువంటి వాడుగా Paul goes much further. పౌలు ఇక ముందుకు వెళ్లి మాట్లాడతాడు. And what he is telling in Ephesians 1:4, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:4 ఏమంటున్నాడు? God loved us and chosen us even before the foundation of the world. దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన మనల్ని ప్రేమించి ఏర్పరచుకున్నాడు. I'm reading Ephesians 1:4. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:4 According as he hath chosen us in him before the foundation of the world, that we should be holy and without blame before him in love. మనము తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకునను. What does it mean? దాని అర్థం ఏంటి? In Genesis 1:1, God created heaven and earth. ఆదికాండం 1:1 దేవుడు భూమి ఆకాశాలను సృజించాడు. And what Paul is telling? పౌలు ఏమంటున్నాడు? Even before Genesis 1:1, ఆదికాండము 1:1 ముందే we were there in the mind and plan of God because of his everlasting love. దేవుని యొక్క శాశ్వతమైనటువంటి ప్రేమను బట్టి మనము దేవుని యొక్క ప్రణాళికలు ఆయన యొక్క మనసులో మనం ఉంటా వచ్చాం. And that's why while writing about God's love, ఆ కారణం చేతనే దేవుని ప్రేమను గురించి రాస్తూ Paul is writing in Ephesians 3:18 పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:18 అంటాడు, that the length of his love, ఆయన ప్రేమలో ఉన్నటువంటి పొడుగు, the breadth of his love, వెడల్పు the అంటాడు, depth of his love, లోతు అంటాడు, and the height of his love are unfathomable. ఆయన ప్రేమలో ఉన్నటువంటి ఆ యొక్క ఎత్తు ఎంతో గ్రహించుకున్నట్టు Oh, అసాధ్యం it అంటాడు. cannot be measured. అది మనం కొలవలేము. Because of that unfathomable and everlasting love, ఆ కొలవలేనటువంటి ఆ శాశ్వతమైన ప్రేమను బట్టి not only at the time of salvation, రక్షణ సమయంలో మాత్రమే కాదు, even after salvation, whenever we go to him in repentance and confession, రక్షణ తర్వాత కూడా మనము మారు మనసు కలిగి పశ్చాత్తాపంతో ఆయన యొద్దకు he వెళ్ళి always forgives. ఆయన ఎల్లప్పుడూ క్షమిస్తాడు. Even in the case of Israelites, ఇశ్రాయేళ్ల విషయం కూడా why could not God just be done with his chosen people when they were so clearly unwilling to keep his commandments? When they are not obeying him, why can't he root them out? వారు ఆయనకు విధేయత చూపించినప్పుడు ఎందుకొరకు దేవుడు వారిని సంపూర్ణంగా నాశనం చేయలేదు? Why he sent prophets regularly and pleaded them to repent and to return unto him? దేవుడు క్రమంగా ప్రవక్తల్ని వారి యుద్ధకు పంపించి వారు పశ్చాత్తాపడినట్లుగా చేశాడు. Can't he choose some other nation in the place of Israelites? ఇశ్రాయేళ్ల స్థానంలో వేరే ఇతరమైనటువంటి వారిని ఉపయోగించలేడా? No, అలా కాదు. that is due to his everlasting love. అది కేవలం ఆయన యొక్క శాశ్వత ప్రేమను బట్టి. He may discipline us for a while, ఆయన ఒక క్షణం మాత్రం ఆయన మన క్రమశిక్షణ పరచవచ్చు, but he never stops loving us. అయితే మనల్ని ప్రేమించడం ఆయన ఆపివేయడు. Even when he seems very distant, ఆయన ఎంతో దూర పరిస్థితిలో కనిపించినా కూడా everything he does to bring us to repentance, no matter how painful, is the work, the good father whose love is everlasting. మన యొక్క తండ్రి యొక్క ప్రేమ చూస్తే అది శాశ్వతమైనది గనక ఆయన ఏది చేసినా కూడా తనకెంతో సమీపంగా తీసుకొని రావాలని జరిగిస్తా In ఉంటాడు. Hosea 2:14, హోషేయ గ్రంథం 2:14 after telling to the prophet Hosea to go and take back his wife, హోషేయను వెళ్ళి తన యొక్క భార్యను తీసుకొని మన దేవుడు తనతో చెప్పినప్పుడు we all know she left him ఆమె ఆయనను విడిచిపెట్టింది, and she మనకు became తెలుసు. a prostitute. ఆమె చూస్తే ఒక వేశ్యగా మారింది. But what God is telling, దేవుడు ఏమంటున్నాడు? he will see, he will do the same thing with the adultering Israel. ఆయన వ్యభిచరించేటువంటి ఆ యొక్క ఇశ్రాయేల్తో కూడా ఆయన అలాగే చేస్తాడు. Oh, they left God. వారు దేవుని They విడిచిపెట్టారు. went after the other gods of those lands. ఆ యొక్క దేశం ఉన్నటువంటి ఇతరమైనటువంటి దేవులతో కూడా వారు వెళ్ళిపోయారు. What God is telling, దేవుడు ఏమన్నాడు? yeah, in those days the adultery means the idolatry. ఆ దినాల్లో ఉన్నటువంటి వ్యభిచారం అంటే విగ్రహారాధన. Leaving the true God Jehovah and going after the idols of the Gentiles around them. నిజమైనటువంటి దేవుడు అయినటువంటి యెహోవాని విడిచిపెట్టి ఆ దేశం ఉన్నటువంటి విగ్రహాలను వెంబడించుట. What God is telling, దేవుడు ఏమంటున్నాడు? come back. నా యొద్దకు తిరిగి This రండి. is the picture of true grace. ఇది నిజమైనటువంటి కృపకు ఉన్నటువంటి ఒక దృశ్యము. God's willingness to show us so much grace even when we have run after other gods. It is beyond our imagination. మనం ఇతరమైనటువంటి దేవుళ్ళ వెనక వెళ్ళినా కూడా దేవుడు తన యొక్క కృపను చూపిస్తా ఉన్నాడు అంతే. అది మన గ్రాహ్యానికి మించిన It is సంగతి. simply because of his love and kindness which are unfailing. అది కేవలం ఆయన యొక్క కృప ప్రేమను బట్టి మాత్రమే, అవి తప్పిపోయినటువంటివి. When God so loved us and forgave us, దేవుడు ఎంతో మనల్ని ప్రేమించి మనల్ని క్షమించినప్పుడు, especially when he is offering Christ on the cross, ప్రత్యేకంగా క్రీస్తును శిలువ మీద అర్పించడం ద్వారా we also must be like him and love and forgive others. మనము కూడా ఆయన వలె ఇతరులను ప్రేమించి క్షమించే వారంగా ఉండాలి. Jesus said in Matthew 18:22 మత్తయి సువార్త 18:22 యేసుప్రభువు వారు చెప్పారు, that we have to forgive 70 times 7. మనము 70 ఏళ్ల మార్ల మట్టుకు ఇతరులను So క్షమించాలి. dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సోదర సోదరులారా, his eternal commitment to Israel stands fast forever. ఈ యొక్క ఇశ్రాయేలీయులు యేసు దేవుని కొరకే వారు చేసుకునేటువంటి ఆ యొక్క నిత్య నిబంధన నిత్యం నిలిచేదిగా ఉంది. His sacred word is
unchanging. ఆయన పవిత్రమైనటువంటి మాట, అది మారినటువంటిది. So when God is loving us so much, దేవుడు ఎంతగానో మనం ప్రేమించినప్పుడు there is no need for us to continue in any failure or sin. మనం ఏ పతనంలో గాని పాపంలో కొనసాగాల్సిన పరిస్థితి లేదు. In whatever sin or failure you are in now, ఇప్పుడు నువ్వు ఏ పాపంలోనైనా ఏ పతనంలోనైనా confess to ఉంటే him ఆయన ఎదుట ఒప్పుకో, and be forgiven క్షమించబడు, and enjoy the everlasting love of God. నిత్యమైనటువంటి దేవుని ప్రేమను ఆనందించు. At the same time, అదే సమయంలో never lodge anything against anybody. ఎవరికి విరోధంగా ఏదైనా కూడా నువ్వు కలిగి ఉండవద్దు. Forgive others as he has forgiven you. ఆయన నిన్ను క్షమించిన విధముగా ఇతరులను క్షమించు. Let us enjoy his peace. ఆయన సమాధానాన్ని ఆనందించు. He is loving us and with an everlasting love. ఆయన మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. May God help us. దేవుడు మనకు సహాయపడును గాక. Let us pray. ప్రార్థన చేసుకుంటాం. Loving heavenly Father, ప్రేమగల పలుకుని మా our తండ్రి, gracious God, మా కృపగలన దేవా, some of the words in the Bible are beyond our comprehension. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని మాటలు ప్రభావ మా గ్రాహ్యానికి మించినవి. The word everlasting we cannot understand. శాశ్వతము అనేటువంటి ఆ యొక్క మాట మాకు అర్థం We కాదు. can understand 1 year, 10 years or 100 years of time. ప్రభా, 1 సంవత్సరం, 100 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు మాకు అర్థం అవుతుంది. But oh Lord, we cannot understand the everlasting love. ప్రభా, నీ శాశ్వతమైన ప్రేమ మాకు అర్థం కాదు. You have loved us when we were like babes in our mother's womb. మా తల్లి గర్భమందు మేము ఒక చిన్న శిష్యులుగా ఉన్నప్పుడు నువ్వు మా కళ్ళు మమ్మల్ని చూసావు. Even before we were formed, you have chosen us. మేము రూపించబడడానికి ముందుగానే ప్రభా నువ్వు మమ్మల్ని చూసావు. Oh Lord, we thank thee. Even before the foundation of the world, you have loved us. ప్రభు తండ్రి, జగత్ పునాది వేయబడక మునిపే నువ్వు మమ్మల్ని ప్రేమించావు. Help us to understand this. ప్రభా, ఈ సంగతులు గ్రహించడానికి మాకు సహాయపడండి. In turn, help us to love thee. ప్రభు తండ్రి, నిన్ను ప్రేమించేంతలుగా మాకు సహాయపడండి. Speak to us more and more. ప్రభు, అధికంగా మీరే మాతో మాట్లాడుతున్నారండి. Undoubtedly, every one of us, we lack in love. ప్రభు తండ్రి, ఎటువంటి సందేహం లేదు, మాలో ప్రతి ఒక్కరం కూడా ప్రేమ విషయమై కొదువ కలిగి ఉన్నాం. Help us to have more love towards others. ప్రభు, ఇతరుల పక్షాన అధికమైన ప్రేమ కలిగి ఉన్నట్లు సహాయపడండి. In Jesus' precious name we pray. యేసు ప్రభు అమూల్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.